చూస్తూ ఉన్నాం సార్. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో అల్లం ఎల్లిపాయ ఒలుచుకునే వాళ్ళు, కుట్లు అల్లికలు చేసుకునే వాళ్ళు, ఇలాంటి సోషల్ మీడియాలో కూడా ఎక్కువ వైరల్ అవుతున్నాయి వీడియోస్. సో దాని మీద కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు సార్. కేటీఆర్ రెస్పాండ్ అయ్యి ఏదో కామెంట్ చేశారు. కామెంట్ మీద సీతక్క కూడా రియాక్ట్ అయ్యారు. ముందుగా కేటీఆర్ ఏం మాట్లాడారు ఈ ఇష్యూ మీద? బెట్ ప్లేస్. సీతక్క చెప్తాను, బస్సులో అల్లం వెళ్ళిపోయారు తప్ప, మేము తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరని మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం ఇన్ని రోజులు. మాకేదో తెలియకపోయా పాపం. మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లికెళ్ళితే తప్ప, మీరు తప్పని మేమెందుకంటాం అక్క? ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను, మంచిగా లేదు పెట్టు, మనిషికో బస్సు పెట్టు. మేమెందుకంట? మనిషికో బస్సు పెట్టు, మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు, అవసరమైతే బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు. మేమెందుకంటాం? రైట్. బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు, మీరు ఆడపడుచులను అవమానపరుస్తూ ఉన్నారు అంటూ సీతక్క అబ్జెక్ట్ చేశారు సార్. ఆల్రెడీ సుమోటోగా మహిళా కమిషన్ విచారణకు కూడా తీసుకుంది. సో సీతక్క కూడా మాట్లాడారు దీనికి సంబంధించి. ఒకసారి సీతక్క బయట. ఇంటికాడ పోయి చేసుకునే పనులు బస్సులో కూర్చొని చేసుకుంటున్నారు, ఇతరికి డిస్టర్బెన్స్ కాకుండా. దాన్ని మాట్లాడితే మీరు బ్రేక్ డాన్సులతోటి ఆడవాళ్ళని పోల్చడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? నీకు ఆడవాళ్ళంటే ఇవాళ ఒక గౌరవం లేదు. మేము ఇచ్చేటువంటి పథకాల మీద ఒక కక్కుర్తితోటి ఆడవాళ్ళని అత్యంత కించపరిచే విధంగా బ్రేక్ డాన్సర్లుగా కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోండి అంటే మీ బుర్రంతా కూడా గత 10 సంవత్సరాలు మరి హైదరాబాదులలో క్లబ్బులు, పబ్బులు, బ్రేక్ డాన్సులు ఇలాంటి ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది. రైట్ సార్. కేటీఆర్ వర్సెస్ సీతక్క. మన డిబేట్ జరుగుతున్న టైంలోనే కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు సార్. నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరి మణులకు మనస్తాపం కలిగితే నేను విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాను. నా అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం నాకు లేదు అని చెప్పి జస్ట్ రీసెంట్గా ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆయన విచారం వ్యక్తం చేసిన తర్వాత వివాదం లేదు. ఎందుకంటే ఎవరమైనా తొందరపాటులో కొన్నిసార్లు మాట్లాడతాం. ఆయన కేటీఆర్ఏ కాదు, నాగేశ్వరైనా మాట్లాడతాడు. బట్ వన్స్ యూ రిగ్రెట్, పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసిన తర్వాత దాన్ని మనం వివాదంగా చూడకూడదు. ఎందుకంటే ఎవరమైనా మానవులమే కదా. ఇప్పుడు ఆయన క్లియర్గా అర్థమవుతుంది ఆ పదం వాడకూడదు బ్రేక్ డాన్స్లని. ఖచ్చితంగా అభ్యంతరకరమైన పదం. అంటే మహిళలు అంటే అల్లం వెల్లిపాయలు ఒలుచుకోవడము, బ్రేక్ డాన్సులు తప్ప ఇంక వేరే ఏం లేదా? మహిళలు ఇలా కార్పొరేట్ ప్రపంచాన్ని నాయకత్వం వహిస్తున్నారు, సైన్యంలో ఉన్నారు, ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు, ఫైటర్ జెట్లు నడుపుతున్నారు, మంత్రులుగా ఉన్నారు, ప్రధానమంత్రులుగా పనిచేశారు. సో మహిళలు చెయ్యని పని ఏంటి నాకు చెప్పండి. ఇలా ఆర్మీలో ఉన్నారు, మీకు బార్డర్ సెక్యూరిటీ, బార్డర్లో కూడా దేశ భద్రతను కాపాడుతున్నారు, టాప్ మోస్ట్ డాక్టర్స్గా ఉన్నారు, లాయర్స్గా ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జిలుగా ఉన్నారు. షో మీ వన్ ఏరియా. మీకు కార్పొరేట్ ప్రపంచము, ప్రభుత్వము, సైన్యము, ఇలా ఏ రంగంలో లేరు? నాకు మహిళలు ఏ రంగంలో లేరు చెప్పండి? ఒలింపిక్స్లో మెడల్లో ఉన్నారు, అన్నిట్లో ఉన్నారు. అందువల్ల మహిళల పట్ల ఒక స్టీరియో టైప్డ్ థింకింగ్ ఇది. అంటే మహిళలు అంటే ఇంటి పనులు చేసుకుంటారు, మహిళలు అంటే అల్లికలు కుట్టుకుంటారు, మహిళలు అంటే ఇంకా అల్లం వెల్లిపాయలు ఒలుచుకుంటారు. అల్లం వెల్లిపాయ మా ఇంట్లో వెల్లిపాయలు నేనే ఒలుస్తా, నాకు చాలా ఇష్టం కూడా. మీరు ఎవరన్నా అడగ, మా మేడం అడిగినా కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. సో నేను నా కొరకు ఆపుతారు కూడా వెల్లిపాయలు ఒలచడానికి ఇంటికి వెళ్ళాలంటే. సో నేను మా నాన్నుండంగా కూడా ఆయన మా ఇంట్లో కిచెన్లో కూర్చొని మా కోడలతో మాట్లాడుకుంటూ మా మిసెస్తోని ఎల్లిపాయలు ఒలిచిచ్చి పెట్టేవాడు, చెప్పు లక్ష్మి ఇంకేమైనా ఉన్నాయా అని. సో అందువల్ల ఎల్లిపాయలు ఒలవడం అనేది స్త్రీలే చేయరు, పురుషులు కూడా చేస్తారు. అల్లం కూడా నేను కూడా పొట్టు తీస్తుంటాను. అల్లం వెల్లిపాయ అదొక పని కదా. ఎవరు ఈ రకమైన స్టీరియో టైప్స్, అంటే సీరియల్ అయితే ఆడవాళ్ళు చూడాలి, వార్తలు అయితే మగవాళ్ళు చూడాలి, ఇలా మనకు కొన్ని స్టీరియో టైప్స్ ఉన్నాయి. ఈ స్టీరియో టైప్డ్ థింకింగ్ నుంచి అట్లీస్ట్ సమాజం పట్ల స్పృహ, చైతన్యము ఉన్న మనలాంటి వాళ్ళన బయటపడాలి. కానీ మనలో కూడా ఎప్పుడో ఒకసారి ఈ స్టీరియో టైప్ థింకింగ్ మన పైన ప్రభావం చూపుతుంది. బహుశా కేటీఆర్ పై కూడా అది ప్రభావం చూపు ఉండాలి. ఆయన ఆ ఫ్లోలో ఆయనే అన్నాడు కదా ట్వీట్లో, యథాలాపంగా నేను బ్రేక్ డాన్స్లు అన్నాడు కనుక ఆయన విత్డ్రా చేసుకున్నాడు, ఆయన విచారం వ్యక్తం చేశాడు కనుక ఇప్పుడు కేటీఆర్ కామెంట్ల ఆధారంగా కాకుండా మనము దీన్ని డిఫరెంట్గా చూడాలి. అసలు ఇక్కడ చర్చ జరగాల్సింది కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య అల్లం ఎల్లిపాయ కుట్లు అల్లికలు బ్రేక్ డాన్స్లు కాదు. చర్చ జరగాల్సింది ఏంటంటే మహిళలకు ఆర్టీసీ ఉచిత రవాణా ఇచ్చాక ఏ ప్రభావము సామాజికంగా ఆర్థికంగా మహిళలపైన పడ్డది. ఇది సోషల్ మీడియాలో ఏంటంటే మనకు ఈ యాంటీ ఉమెన్
జెండర్ స్టీరియోటైప్స్ ఎంత బలంగా ఉంటాయంటే శంకర్, ఇప్పుడు మీరు యూట్యూబ్లో మహిళల సమస్య పైన వీడియో పెట్టండి, చూడరు. లోయెస్ట్ వ్యూవర్షిప్ వస్తుంది మహిళల పైన ఎప్పుడు పెట్టినా. మహిళలే కాదు, మీరు అణగారిన కులాల పైన పెట్టి దళితుల పైన పెట్టండి, చూడరు. మీరు దళిత్ ప్రాబ్లమ్స్ పైన, ట్రైబల్ ప్రాబ్లమ్స్ పైన వీడియోలు పెట్టండి, చూడరు. అంటే సమాజంలో ఎంత భయంకరమైన అగ్రకుల అహంకారాలు ఉన్నాయి. అంటే అగ్రకులం అంటే అప్పర్ కాస్టే కావాల్సిన అవసరం లేదు, హయ్యర్ కాస్ట్ ఆడ. అంటే దళితుల కన్నా హయ్యర్ కాస్ట్ ఉన్నవాడు ఎవడు దళితుల గురించి చూడడు. ఎక్కువ మంది, అందరు చూడరని నేను అంటలేను, కానీ పురుషులు ఎక్కువ మంది. నీకు యూట్యూబ్ చూసే వాళ్ళు మోర్ దెన్ 90% అందులో న్యూస్ రిలేటెడ్, కరెంట్ అఫైర్ రిలేటెడ్ చూసేది మెన్ కనుక ఉమెన్ చూడరు. అన్ఫార్చునేట్లీ ఈ రకమైన స్టీరియోటైప్ చాలా ఘోరంగా సమాజంలో ఉన్నమాట నిజం. వాటిని మనం ఎదిరించి అధిగమించాలి. అందుకే మీకు మహిళలకు ఉచిత రవాణా వచ్చిన మరుక్షణము నుంచి మీములు. ఇప్పుడు మీరు చూడండి, ఎక్కువ మంది మహిళల భార్య పైన మీకు హయ్యెస్ట్ మీమ్స్ భార్య పైన ఉంటాయి. చూడండి మీరు, జోకులు కానీ మీమ్స్ కానీ అంటే ఉమెన్ పైన ఉంటాయి, ఎక్కువ ఉమెన్ పైన ఉంటాయి. అంటే ఒక అది దట్ ఆల్సో షోస్ నీ అహంకారం. సో సమాజంలో ఉన్న ఆధిపత్యవాదాన్ని అది రిఫ్లెక్ట్ చేస్తుంది, ఆధిపత్య ధోరణి రిఫ్లెక్ట్. ఇప్పుడు ఉదాహరణకు మహిళలపైన అత్యాచారం జరిగింది అనుడుతోనే ఏమంటారు, ఆమె అట్లా బట్టలు వేసుకోవాల్సింది లేకుండే, ఆమె అలా మాట్లాడాల్సింది లేకుండే, ఆమె అక్కడికి పోవాల్సింది లేకుండే. నేను ఒకరోజు మొరటుగా అన్నాను, ఒక పురుషుడు మరి అశ్లీలంగా బట్టలు వేసుకుంటే పురుషుని పైన అత్యాచారం జరుగుతుందా? మన ఎక్కడ జైనవా? అశ్లీలంగా బట్టలు వేసుకున్న పురుషుని పైన 5 మహిళలు వచ్చి అత్యాచారం జరిపారని చదివా మనం ఎక్కడన్నా? ఇలా అంటే కొద్దిగా మొరటుగా ఉంటుంది కానీ అర్థం కావడానికి అంటున్నా. మరి ఎందుకున్నది? అరే, ఒక ఏడాది శిశువు పైన అత్యాచారం జరుగుతుంది, ఆమె ఏం కవి ఆ ఏడాది శిశువు గురించి ఏమంటాం మనం? 80 ఏళ్ళ ముసలావిడ పైన అత్యాచారం జరుగుతుంది. ఇది పురుషహంకార విలువల్ని మనం ఎదుర్కోవాలి, అక్కడ పురుషులు కూడా ఎదుర్కోవాలి దీన్ని. సో దీంట్లో కానీ మనకున్న ఒక స్టీరియోటైప్డ్ థింకింగ్ ఉంటుంది. ఈ స్టీరియోటైప్ థింకింగ్ సమాజంలో అందరిపైన ఉంటుంది, అది పురుషులలో ఉంటుంది, ఈవెన్ స్త్రీలలో ఉంటుంది. స్త్రీలలో ఒక సర్వే జరిపితే భర్త కొట్టడం న్యాయమే అని కన్సిడరబుల్ మరి సగం మంది మహిళలు చెప్పారు. ఏదో అవసరం ఉంటుంది, సందర్భం ఉంటుంది, కొట్టకపోతే ఎట్లా అని. సో అట్లా స్టీరియోటైప్డ్ జెండర్ బయాస్డ్ థింకింగ్కు పురుషులు స్త్రీలు అందరూ బలవుతారు ఇక్కడ. అందుకే మహిళలకు ఉచిత రవాణా వచ్చిన మరుక్షణం నుంచి ఇదే రకమైన మీమ్స్. కానీ ఎవరన్నా మీమ్ చేయాల్సింది అంటే ఎంపవర్ అయిన మహిళ. అంతకుముందు దగ్గరున్న స్కూల్లో కాలేజీలో చదివే బిడ్డ ఇవాళ ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ ఉంది కనుక దూరం వెళ్ళి చదువుకుంటుందా? ఎందుకంటే నేను ఈ పాలసీ వచ్చినప్పుడు మొదట్లోనే మాట్లాడాను. మీకు సింపుల్ ఉదాహరణ చెప్తాను రవిశంకర్. జూబ్లీ హిల్స్లో ఒక పని మనిషికి, ఒక ఇంట్లో పనిచేసే ఆవిడకు, పని మనిషి అన్న పదం వాడచ్చో వాడ కూడా తెలియదు, కానీ ఒక మేడ్కు ఇంగ్లీష్లో అయితే గౌరవంగా ఉంటుంది మన దగ్గర. సో అందువల్ల ఒక ఇంట్లో పనిచేసే వ్యక్తికి ఎంత వస్తుంది? కనీసం 10,000 కన్నా తక్కువ రాదు. నేను మా ఇంట్లో 10,000 ఇస్తున్నాను దాదాపు. కానీ మీకు అదే కాప్రా ఏరియాలో, దమ్మాయిగూడ ఏరియాలో ఇప్పటికి కూడా మా సిస్టర్ వాళ్ళు ఉంటారు, మా అత్తమ్మ వాళ్ళు ఉంటారు, అక్కడ మీకు 3,000కి మనిషి పనిచేస్తారు. అంటే అర్థమైంది, దమ్మాయిగూడ ఏరియాలో ఒక ఇంట్లో ఇంటి పనులు చేసేవారు 3,000 నెలకు 3,000కి దొరుకుతారు. ఇక్కడ నెలకు 10,000 వస్తాయి. అంటే అర్థం ఏంటి? క్లియర్గా దమ్మాయిగూడకు చెందిన ఒక మహిళ జూబ్లీ హిల్స్కి వచ్చి కనుక పనిచేసుకుంటే 3 times పెరుగుతుంది ఇన్కమ్. సింపుల్ ఉదాహరణ నేను చెప్పేది. ఇంత 3 times ఇన్కమ్ పెరగడానికి మరి ఎందుకు రావడం లేదు అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఉంటాయి, సమయం పడుతుంది. కానీ ఒక రిలయబుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండి ఒక అర్ధ గంటలో 40 నిమిషాల్లో నేను గ్యారంటీగా అన్న టైంకి బస్సు వచ్చి ఉచితంగా జూబ్లీ హిల్స్ వచ్చారనుకోండి, మా తల్లి వెళ్ళి 4 ఇళ్ళలో పని చేసుకుంటుంది కదా. సో 4 ఇళ్ళల్లో దమ్మాయిగూడలో పనిచేస్తే 12,000 వచ్చాయి, జూబ్లీ హిల్స్లో పనిచేస్తే 40,000 వస్తాయి కదా. దీని మించిన ఎంపవర్మెంట్ ఏమైనా ఉందా? ఒక దమ్మాయిగూడలో ఉండే చెల్లి బిడ్డ ఒక కాప్రాలో చదువుకుంటుంది కాలేజీలో. ఎందుకు? వాళ్ళ తల్లిదండ్రులకు ఎక్కడో మీకు బంజారా హిల్స్ పంపించి లేదు ఇంకే సికింద్రాబాద్ పంపించి చదివించాలంటే బస్ ఛార్జీలు అవుతాయి అనుకున్నారు అనుకోండి. ఇవాళ బస్సు ఫ్రీ అయితే పోయి చదువుకోవచ్చు కదా. హ్యాగ్లో మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? నిజంగా స్టడీ చేయాల్సింది విమర్శించే వాళ్ళైనా సమర్థించే వాళ్ళైనా కాంక్రీట్ స్టడీ చేయాలి. ఉమెన్ యొక్క సోషల్ అండ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్కు ఈ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉపయోగపడ్డది ప్రభుత్వం వైపు నుంచి కూడా చేయాలి. అన్ఫార్చునేట్లీ ప్రభుత్వంలో కూడా పాలసీ స్టడీస్ ఉండవు. ప్రభుత్వం ఏదో చేసుకుంటూ పోతుంది, ఆ పాలసీ కన్నా ముందు స్టడీ ఉండదు, పాలసీ తర్వాత స్టడీ ఉండదు. పాలసీ ఎప్పుడు కూడా రీసెర్చ్ బేస్డ్ ఉండాలి, పాలసీకి ముందైనా తర్వాత అయినా.
సో ఆ రీసెర్చ్ బేస్తో పాలసీని డిఫెండ్ చేయాలి. ఆ పాలసీని విమర్శించే వాళ్ళు కూడా రీసెర్చ్ బేస్తో విమర్శించండి. లెట్ బీఆర్ఎస్ కమిషన్ స్టడీ, లెట్ కాంగ్రెస్ కమిషన్ స్టడీ. నిజంగానే ఈ పాలసీ మహిళలకు ఉపయోగపడిందా? మహిళలు ఉపయోగపడకుండా అల్లం ఎల్లిపాయలు ఒలుచుకోవడానికి, లేదు అల్లికలు బ్యాగ్ అల్లుకోవడానికి, కుట్లు కుట్టుకోవడానికి బస్సు ఎక్కితే లెట్ అస్ రోల్ బ్యాక్ దట్ పాలసీ. ఎందుకు ఆ పాలసీ అవసరం లేదు కదా. ఆ పాలసీ ముచ్చట్లు చెప్పుకోవడానికి బస్సు ఎక్కారనుకోండి, అది ఎవరు కూడా ఎక్కుతారని అనుకోను. బట్ అలా ఉంటే నిజంగానే వీళ్ళు రోల్ బ్యాక్ ద పాలసీ. ఆ పాలసీ ఎందుకండి? ఎంపవర్ చేస్తానికి కావాలి తప్ప అల్లం వెళ్ళిపోయడానికి బస్సు ఎక్కాల్సిన అవసరం ఏంటి? మళ్ళీ ఆర్టీసీ వాళ్ళు క్లీన్ చేయాలి, వెళ్ళిపోయి పొట్టంతా తీసేయాలి. ఎందుకు పంచాయతీ? సో అందువల్ల లెట్ అస్ టేక్ ఎ డిబేట్ టు ద హయ్యర్ లెవెల్. సో రాజకీయాలు అనేది ప్రజల సమస్యల పరిష్కారానికి శాస్త్రం. ఇట్స్ ద సైన్స్ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్, ఇట్స్ ద ఆర్ట్ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. కానీ రాజకీయ నాయకులు మధ్య వాద ప్రతివాదాలు చాలా ఫ్లిమ్జీ ఇష్యూస్ పైన జరుగుతుంటాయి. ప్రజలు కూడా దాన్ని ఎంజాయ్ చేస్తారు అన్ఫార్చునేట్లీ. సీరియస్గా ఇప్పుడు ఉమెన్కి ఏమైందని పరిశోధన జరిపి డిస్కస్ చేసుకుంటే కూడా పట్టించుకోడు. అల్లం ఎల్లిపాయ బ్రేక్ డాన్స్ అంటే ఇక మామూలుగా ఉండదు కదా దానికి వ్యూవర్షిప్. జనం కేరింతలు కొడతారు, కేటీఆర్ ఏమన్నాడు, సీతక్క ఏమన్నదని. అందువల్ల వీళ్ళు తప్పేవరిది అనేది ఇక మనమే ఆలోచించుకోవాలి. బట్ పాలసీకి మాత్రం డిఫెండ్ చేసేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు ఎవరైనా లెట్